జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వస్తూ ఉంది కదా, ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? యాక్చువల్లీ రికార్డ్ ప్రకారము గోపన్న 3 సారి కన్సెక్టివ్లీ విన్ చేశాడు. గోపన్న వారు మేమంతా ఈ జూబ్లీహిల్స్లో ఆల్మోస్ట్ గోపన్నకి సపోర్ట్ చేసేవారే. మొత్తానికి నా ప్రకారము బీఆర్ఎస్ కంపల్సరీ ఫస్ట్ పొజిషన్లో వచ్చేస్తుంది అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు సుమారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. కాంగ్రెస్ పార్టీ పాలన బాగుందా, లేకపోతే ఇటు బీఆర్ఎస్ పార్టీ పాలన బాగుందా? ఇక్కడ కాంగ్రెస్ వచ్చిన తర్వాత చేసింది ఏముంది? హైలైటెడ్ థింగ్స్ ఇక్కడ రోడ్స్ మా బీఆర్ఎస్ చేసింది ఉంది, గోపన్న చేసింది ఉంది. ఇక్కడ స్కీమ్స్ రెగ్యులర్ ఫాలోఅప్ చేసింది గోపన్న ఉంది. ఇవన్నీ ఇక్కడ ప్రత్యేకంగా జూబ్లీ కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ ఏం చేసింది ఏం లేదు కదా. మొత్తం బీఆర్ఎస్ చేసింది ఉంది. దిర్ ఇస్ నథింగ్ లెఫ్ట్. మన చేసేది ఉంది, అది చేసింది, ఇది ఉంది. వచ్చే స్కీమ్స్ కూడా కొంచెం ఆపి ఉంది. సో ఇటు నేను రికమెండ్ బీఆర్ఎస్కే చేస్తూ ఉన్నాను. మోస్ట్లీ ప్రజలు కూడా చేస్తారు. అది నాకు అంటే కాంగ్రెస్ పార్టీ పాలన బాగుందా, బీఆర్ఎస్ పార్టీ పాలన బాగుందా? బీఆర్ఎస్ పార్టీకి ఎవరు మనస్తారయ్యా? 10 సంవత్సరాలు బీఆర్ఎస్ చేసిన తర్వాత మనం నీళ్ళు లేకుండా నీళ్ళు వచ్చేసిన, కరెంట్ లేకుంటే కరెంట్ వచ్చేసింది, స్కీమ్ లేకుండే 200లకు 2000 చేసిండు, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, ఇవన్నీ స్కీమ్స్ ఉన్నాయి. ఇవన్నీ చేయలేకపోతున్నాం కదా మీరు. రెగ్యులర్ అది ఫాలోఅప్ లేదు కదా, అది మెయిన్. అదర్వైజ్ మేము ఎవరు మంచి పని చేస్తే వాళ్ళే ఓటిస్తాం బాబు. మా గురించి కాంగ్రెస్ గురించి నేను క్రిటిసైజ్ చేస్తలేను. అదర్వైజ్ బీఆర్ఎస్ చేసిన పనికి నేను ఎక్స్పోజ్ చేస్తున్నాను, అంతేగాని వేరే ఏం లేదు. అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఖచ్చితంగా మేమే గెలుస్తామంటూ కూడా చెప్తా ఉన్నారు. గెలిచే అవకాశం ఉందా? ఒకవేళ వాళ్ళు మేము గెలవమంటే అది కాదు కదా, ప్రజలు డిస్కరేజ్ అవుతుంది. కాబట్టి గెలవమని ఎవరు చెప్పరు. ప్రతి పార్టీ మేమే గెలుస్తామని చెప్పేస్తారు. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఎలక్షన్ ద రిజల్ట్ విల్ కమ్. ఇప్పుడు బీఆర్ఎస్ ఇప్పుడు 2 సంవత్సరాలు లేకపోయే వలన ఎన్నో లోపకాలు మనకు చూడటానికి వచ్చాయి. ఇప్పుడు 2 రోజుల నుంచి నీళ్ళు లేవు ఇక్కడ. ఇట్ ఈస్ ఎ గ్రేట్ డ్యామేజ్. ఈ కాలంలో నీళ్ళు ఎక్కువ ఫ్లో అవుతుంది, అప్పుడు మనకు 2 రోజులు ఇక్కడ ఈ ఎర్రగడ్డ డీజిల్ నీళ్ళు లేవు. సో వాట్ ఈస్ ద రీజన్? నాకు అర్థమే అవుతలేదు. 3 రోజుల నుంచి, రేపటికైతే 3 రోజులైతే నీళ్ళు లేవు. ఎటువంటి ఇది పరిపాలన చెప్పండి. సో దిస్ ఈజ్ ఆల్ పబ్లిక్. ఐ డోంట్ థింక్ సో. డెఫినెట్లీ మన బీఆర్ఎస్కు సపోర్ట్ చేసేది ఉందని నేను అనుకుంటున్నాను.